రెడీ? హలో వాట్సాప్ మై ఇన్స్టాడు ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ నిన్న నేను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత శ్రీగాడు కూడా అప్లోడ్ చేశాడు. నేను చాలా సింపుల్గా 6 minutesలో ఏది ఎక్కువ మాట్లాడినా కూడా మళ్ళీ ఒకరిని హర్ట్ చేసి ఉన్నట్టు ఉంటుంది అని చెప్పేసి నేను ఏది కూడా మాట్లాడకుండా జస్ట్ పాయింట్ మాత్రమే మాట్లాడి ఎందుకు ఎవరిని బ్యాడ్ చేయాలనే ఉద్దేశం నాకు లేదు కాబట్టి 6 minutes మాత్రమే మాట్లాడినా. కానీ నువ్వేం రా 24 నిమిషాలు మాట్లాడినా, అసలు సంబంధం లేని విషయాలన్నీ మాట్లాడినావు. సో ఫస్ట్ థింగ్, రూల్ నెంబర్ 1, పోయినళ్ళు రావద్దు. ఓకే, ఇది రూల్ నెంబర్ 1, వాడు పెట్టిన రూలే. ఓకే, డన్, యాక్సెప్టెడ్. బట్ చిల్లిగాని తీసుకుంది ఎవరు? నువ్వు. హ్యాపీ, నాకు చాలా హ్యాపీ. నేను అబ్జెక్ట్ కూడా చేయలే. ఎందుకు తెలుసా? వాడి దగ్గర ఇంకో ఛానల్ యాడ్ అయితే వాడు ప్లస్లో ఉంటాడు, వాడికి రెవెన్యూ సోర్స్ ఎక్కువ ఉంటుంది, లేదా వాడికి హెల్ప్ అవుతుందని ఆలోచించే మైండ్ సెట్ నాది. ఓకే, పాయింట్ నెంబర్ 1. దాని తర్వాత 9% నేను తీసుకుంటారా అంటే నాతో 1 month గొడవపడ్డావు. 1 month యాక్చువల్లీ నాతో సరిగ్గా మాట్లాడలే కూడా. మనం ఏదైనా సిట్టింగ్లో కూర్చున్నా ఏదైనా ఉన్నా కూడా ఇదే టాపిక్ తీస్తుండే నువ్వు. అయినా సరే, అరే మనతోనే ఉంది కదా అమ్మాయి ఇన్ని రోజులు, ఏదో తెలిసి తెలియక తప్పేసి వెళ్ళిపోయింది, వస్తే మళ్ళీ ఏంటి ప్రాబ్లం ఏంటని నీతో కూడా గొడవ పెట్టుకున్నాం అని ఆ అమ్మాయిని తీసుకున్నాం. మళ్ళీ అందరు వీడియోస్లో కనిపించింది అమ్మాయి, నీ ఛానల్లో కూడా కనిపించింది, నా ఛానల్లో కనిపించింది. సో నేను ఏం ఆలోచిస్తానంటే ప్రతి ఒక్కరికి ప్రతిదీ హెల్ప్ అవ్వాలి అని ఆలోచిస్తాను నేను. ఓకే, రూల్ నెంబర్ 1 నువ్వే బ్రేక్ చేసినావు. రూల్ నెంబర్ 2, ఇప్పుడు నా దగ్గర ఉన్న ఛానల్స్ ఇంకొకరి దగ్గరికి, నీ దగ్గరికి కానీ ఎవరి దగ్గర కానీ వెళ్ళొద్దు. కంప్లీట్గా వీడియోస్ చేసుకోవచ్చు అని అది వెళ్ళొద్దు. అది రూల్ నెంబర్ 2. నువ్వేం చేసావు? నయనతార అనే ఛానల్ని ఇప్పుడు నువ్వు తీసుకున్నావు. ఓకే, నయనతార అనే పర్సన్ వచ్చి నేను శ్రీ దగ్గర చేస్తానంటే నువ్వు యాక్సెప్ట్ చేసావు. ఓకే, ఎందుకు? నువ్వు 40,000 ఏదో ఇచ్చావని చెప్పేసి యాక్సెప్ట్ చేసావు. ఇచ్చేటప్పుడు కూడా నువ్వేమన్నావు? అవునరా, నేను సారిక అనే అమ్మాయికి ఇస్తున్నాను, మళ్ళీ ఇంకో అమ్మాయికి ఎలా ఇవ్వగలను, ఆ పిల్లతో వచ్చే రెవెన్యూ సోర్స్తోనంటే, మరి ఈ పిల్లని నేను ఏం నమ్మియాలరా 40,000 అని నువ్వు అన్నావు. అప్పుడు ఆ పిల్ల ఏమన్నది? సరే మరి నేను శ్రీ దగ్గర తీసుకుంటా వీడియోస్ అంటే నువ్వు యాక్సెప్ట్ చేసేదాన్ని. ఓకే, నేను ఒకటే ధైర్యంగా చెప్పిన, నిజంగా శ్రీ గారు తీసుకుంటా అంటే తీసుకో అని చెప్పేసి. యాక్చువల్లీ నేను నా ఫ్రెండ్కి ఫోన్ చేస్తా, నేను ఆల్రెడీ అమౌంట్ అరేంజ్ చేసి పెట్టిన పిల్ల కోసం. ఓకే, ఎక్స్ట్రా 1 lakh అరేంజ్ చేసి పెట్టిన. జస్ట్ ½ an hour డిలే చేసిన నేను. జస్ట్ ఇట్లా చూద్దాం, శ్రీగాడు ఇస్తా అన్నాడు కదా, వాడు ఇవ్వకపోతే ఎండ్ ఆఫ్ ద డే నేను ఇచ్చేద్దాంలే అని నేను ఆల్రెడీ అరేంజ్ చేయించా. ఒకసారి నేను ఫోన్ కూడా చేస్తా పర్సన్కి. చేస్తా, లాస్ట్ వరకు ప్రపోజ్ చేస్తాం. సో ఎందుకు అంటే అప్పుడు వచ్చుతో నా పిల్ల నాతో కొంచెం కోపంగా వచ్చింది. రిషి అమౌంట్ కావాలి, వాళ్ళు ఇట్లా ఫోన్ చేస్తారు కదా ఇది అని అంటే నేను వెయిట్ చేశాను. వెయిట్ చేద్దాం, ఏంది ఇంత కోపం అవుతుంది, గరం అవుతుంది, నేను అప్పు చేసినానా అన్నట్టు ఉండే నాకు. సరే చూసిన తర్వాత లేదు మరి శ్రీ అయినా సరే దేని నమ్మకంతో ఇస్తాడు, ఇదే మాట నాతో నేను నా ఛానల్ షిఫ్ట్ అయిపోతా అంటే నువ్వు తీసుకున్నావు. నా నమ్మకం గట్టి నమ్మకం ఏంటంటే అది తీసుకోడు, వీళ్ళకి తెలిసి వస్తుందిలే, మధ్యలో వాళ్ళకి ఎట్లా మాట్లాడాలో తెలియదా మనుషులతో, నేను సైలెంట్ ఉన్నా. కానీ నువ్వు తీసుకున్నావు. రూల్ నెంబర్ 2 నువ్వే బ్రేక్ చేసినావు. నేను ఎప్పుడు ఏ రూల్ బ్రేక్ చేయను, చేసినా అది మంచిగా చేస్తా, కానీ నేను ఇప్పటివరకు అయితే చేయలే. అండ్ మోర్ ఓవర్ మౌనిక అంటున్నారు. అసలు మౌనిక అనే పర్సన్ ఇప్పటి నుండి కాదు, ఎస్ఆర్ టీమ్ ఫామ్ కానప్పటి నుండి శ్రీగారు నా లైఫ్లో లేనప్పటి నుండి ఉంటుంది ఆ పిల్ల. సో ఆమె ప్రతిదీ నాకు వీడియోస్ పరంగా హెల్ప్ చేసింది, కంటెంట్స్ పరంగా హెల్ప్ చేసింది, అన్ని విధాలుగా హెల్ప్ చేసింది. ఓకే, పోయింది అంటే ఎందుకు పోయారో మీరు చెప్పిరా? 100 రీజన్లు ఉన్నాయి ఇక్కడ గర్ల్స్తోని, ఆమె గొడవలు కానీ లేకపోతే పడకపోవడం కానీ. టైంకి మీరు కరెక్ట్గా ఆలోచించండి, ఛానల్ అంతా తరోగా చెక్ చేయండి, సరిగా వీడియోస్ లేవు ఏ ఛానల్లో. ఓకే, నేను చెప్పిన ఆల్రెడీ అందరికి ఆల్టర్నేట్ లైఫ్లు ఉన్నాయి, ఈ వీడియోస్ ఎవ్వరు కొడతలేరు. దానివల్ల ఏమైపోతుందంటే మైండ్ వేరే వాళ్ళది కూడా మనమేం కొడతాంలే, టైంకి ఎట్లా పిలిచినారా ఎందుకులే మనకి అన్న మైండ్ సెట్ వెళ్ళిపోతుంది అనమాట. అండ్ ఫస్ట్ థింగ్, నాకు విడిపోవాలన్న ఆలోచనే లేదురా ఎప్పటికీ. నువ్వు నా ఫ్రెండు రా, ఛానల్స్ ఏంద్రా ఛానల్స్, ఛానల్స్ నాకు అసలు సంబంధమే లేదు ఛానల్స్తో. నువ్వు నా ఫ్రెండువి, ఇప్పటికీ ఫ్రెండువే, ఎప్పటికైనా ఫ్రెండువే. నేను నీ విషయంలో ఎంత ఆలోచిస్తానంటే, నువ్వు పెట్టిన రూల్స్ ఫస్ట్ నువ్వు బ్రేక్ చేసినా సరే అది నీ హెల్పే కదా, నీకే మంచిగా అవుతుంది కదా అని ఆలోచించేంత మైండ్ సెట్ నాది. ఓకే, అది రిషి. పర్సనల్గా ఈగోల్కి పోయేటోడు రిషి కాదు. ఎందుకంటే నువ్వు తప్పు చేసినా నువ్వు సంతోషంగా ఉన్నావు అంటే ఆ తప్పు అయినా సరే నేను రైట్ అని చెప్పేటోని. నీకు అంత ఇష్టం నువ్వు అంటే నాకు. లిటరల్లీ మీరు నిన్న చూస్తే కూడా నేను మాట్లాడేటప్పుడు ఎక్కువ ఏ పాయింట్ ఏడా తప్పుగా మాట్లాడుతానేమో అని చెప్పేసి షివర్ అవుతున్నా. నేను లిటరల్ వాడి గురించి మాట్లాడుతాను, కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి నాకు. ఓకే, అందరికీ బాధ ఉంది, కానీ రియాలిటీ కూడా మనం తెలుసుకోవాలి. మనం ఏడున్నాం, ఒకప్పుడు ఎట్లుండే, ఎంత ఫామ్లో ఉండే, ఇప్పుడు ఎట్లున్నాం అనేది మీరు తెలుసుకోవాలి. ఓకే, అండ్ మోర్ ఓవర్ నేను ఫోన్ చేసి విడిపోదాం, ఆర్ టీమ్ వేరు ఎస్ టీమ్ వేరు అని నేను చెప్పలేదు. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. మళ్ళీ వినండి.
నేను ఫోన్ చేసి ఆర్ టీమ్ వేరు ఎస్ టీమ్ వేరు అని నేను చెప్పలేదు, అట్లా నా నోట్లోంటి రాదు. శ్రీయే నాకు ఫోన్ చేసి ఆర్ టీమ్ని సపరేట్గా చేసుకో, అయితే నువ్వు మీ వాళ్ళతో చేసుకొని నా వాళ్ళతో చేసుకుంటా అంటే ఆ టైంకి ఏం మాట్లాడాలో వాడు మాట్లాడే మాటలకు అర్థం కాక సరే రాని ఇష్టం అన్నా. ఓకే, దిస్ ఈజ్ రిషి, ఇది రిషి, అర్థమైందా? అండ్ వాడంటే ఎంత ప్రేమ చెప్తుండు, వాడంటే నాకు వాడంటే ఎంత ప్రేమ వాడికి బాగా తెలుసు. వాడిని కూడా ఒక్క చిన్న మాట అన్నా నేను పట్టించుకో, అసలు నేను వాడు ఎవడైనా సరే ఆపోజిట్ వాడు పట్టించుకోను, అంత ప్రేమ వాడంటే. వాడికి తెలుసు ఆల్రెడీ ఈ విషయాలన్నీ కూడా తెలుసు. ఓకే, అండ్ ఎక్స్టీమేట్స్తో నువ్వు మంచిగా ఉంటావు అని చెప్పినావు. ఓకే, అది మంచిదే. నువ్వు సన్నాకు కూడా మొన్న 2 లక్షలు ఇచ్చావు, యాడ్సెన్స్ పెట్టుకొని ఇచ్చావు షూరిటీగా. అది నువ్వు ఆ టైంకి హెల్ప్ చేయడం కూడా మంచిదే, నేను కాదంటలేను. ఎక్స్టీమేట్స్తో మంచిగానే ఉన్నావు. నా బాధ ఏంటంటే ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే ఒక టైంకి మనం వీడియోస్ చేయాలి, ఇది మన ప్యాషన్ అనేటోళ్ళు లేరు. మీరు లాస్ట్ 1 ఇయర్కి వెళ్ళి అన్ని ఛానల్స్ చెక్ చేయండి, మంత్కి 5 వీడియోలు పడ్డా గ్రేట్ అని నేను అంటా. ఇవన్నీ పక్కన పెడితే కూడా అసలు ఫస్ట్ నేను ఫోన్ చేయలే కదా నీకు రా, అసలు నేను ఫోన్ చేసినా రా నీకు? నువ్వు ఎవడరా ఫోన్ చేసి? నువ్వే కదా నాకు ఫోన్ చేసినావు. నువ్వు సపరేట్ చేసుకో, నేను సపరేట్ చేసుకోను ఎందుకన్నావు మాట? నువ్వు అంటేనే కదరా నేనే అసలు నా నోట్లో ఆ మాటలని వస్తాయరా. అండ్ మోర్ ఓవర్ అసలు మౌనికానే కాదు నా దృష్టిలో ఇక్కడ ఫస్ట్ థింగ్, అందరూ మోనిక, సనా, పండు, అజయ్, ప్రియా, ఇంకొకరు అందరినీ దగ్గర చేసుకుందాం. కొంతమంది వీళ్ళు చేయకపోయినా ఇంకోటి వాళ్ళు కన్సిస్టెంట్గా చేస్తుంటే వాళ్ళని చూసారే వాళ్ళు చేస్తారు మనం చేయాలి కదరా అన్న ఆలోచన వచ్చేసారని అందరూ బాగుపడతారని అందరూ రెగ్యులర్గా వీడియోస్ చేస్తారని డెసిషన్ తీసుకున్నా. మౌనిక గురించి కాదు, అసలు మౌనిక టాపికే కాదు ఇక్కడ ఫస్ట్ థింగ్, సరేనా? అది అసలు ఏం ఆలోచిస్తారు అసలు నాకు అర్థమవుతుంది ఫస్ట్ థింగ్. రిషి అన్నట్టు వేరు, అని మైండ్ సెట్ వేరు ఉంటుంది, అందరు బాగుండాలి అనుకుంటారు. అరే ఇదేం రూల్ రా నాకు అర్థం కాదు, అసలు ఏం రూల్ ఇది నాకు అర్థం కాదు. ఇన్స్టాగ్రామ్లో కనిపించచ్చు అందరు వీళ్ళు, యూట్యూబ్ షార్ట్స్లో వేసుకోవచ్చు అందరూ, సాయి కానీ నువ్వు కానీ లేకపోతే నేను కానీ సనా కానీ అందరూ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఒక్కటి అంటే ఈ ఫ్రేమ్లు అన్నీ ఓకే, ఈ ఫ్రేమ్ రాగానే ఏమవుతుంది? యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ రూల్ అది. ఒక రూల్ వల్ల మనం పెట్టిన ఒక విధానం వల్ల మనం బాగుపడుతున్నామంటే బాగుంటుంది అది, కానీ మనమే డౌన్ అవుతున్నామంటే ఏం బాగుంటుంది ఆ రూల్? ఏదో డైలాగ్ ఉండగా, మనల్ని మనం మోసం చేసుకుంటే బయట మోసం చేస్తే బాగుపడతామేమో, మనల్ని మనం మోసం చేసుకుంటే ఏం బాగుపడతామని. అసలు ఒకప్పుడు ఎస్ఆర్ టీం ఏంది, ఆ వైబ్ ఏంది, ఆ వీడియోలు ఏంది, అందరు వచ్చి అన్న మీ వీడియోలు మస్తు మిస్ అవుతామన్నా, మస్తు చూస్తామన్నా అంటే ఎంత బాగా అనిపిస్తుంది. ఈరోజు అన్న ఏమన్నా వీడియోలు వస్తలేవు, మేము ఏమన్నా వీడియోలు వస్తలేవు అంటే ఎంత బాధ అనిపిస్తుంది. కలిసి తీసుకోవాలి అందరూ, మంచిగా చెడైనా. నువ్వు ఒక పర్సన్ గురించి ఈగోకపోతే, నువ్వు అంటున్నావు మౌనిక పోయింది పోవద్దన్న పోయిందంటే ఎందుకు పోయిందో నీకు తెలుసు కదా, అది వీడియోలో చెప్పలేని రీజన్. అసలు అమ్మాయిలకి ఏమైంది అప్పుడు? ఎంత అగెనెస్ట్గా మాట్లాడుతున్న అమ్మాయిలు అందరికీ గొడవలు అవుతున్న టీంలో, అవన్నీ బయట పెట్టుకోలేం కదా మనం. ఆ రీజన్ వల్ల టైంకి ఎవడు వీడియోలకి రాకపోతుండే. ఆ పిల్ల మైండ్ సెట్ ఎట్లా, ఎవరు ఎట్లన్నా చచ్చిపోయి నాకు వీడియో ఖచ్చితంగా నా సబ్స్క్రైబర్స్కి పడాలి అన్న మైండ్ సెట్ మౌనికది. అలాంటి టైంలో నీకు తెలుసు టీంలో అమ్మాయిల మధ్య ఎన్ని గొడవలు అయినాయో అనేది. వాళ్ళ టైంకి వీడియోలు రాకపోతే ఈ పిల్ల ఏం చేస్తుంది? నాకు వీడియోలు ఇంపార్టెంట్, నేను ప్రొఫెషనల్గా ఉంటే యూట్యూబ్ పరంగా అని చెప్పి ఆ పిల్ల పోయింది. మోర్ ఓవర్ ఇక్కడ మౌనిక మ్యాటరే కాదు, సనా, హిందూ, నాకు పోయిన నానిగాడు కూడా కావాలంటాను. అందరు ఉండాలి, అందరూ మనందరం ఫ్యామిలీ అనుకున్నా. అండ్ గట్టిగా మాట్లాడితే నువ్వు అన్నావు కదా మీ ఇంట్లో వాళ్ళకి రిషి గాడే ఇంపార్టెంట్ అని చెప్పిన. మా మమ్మీకి ఫోన్ చేస్తాను నేను. అసలు నాకు తెలిసి ఈ 2 సంవత్సరాల్లో నేను ఇంటికే పోలేదు చక్కగా, ఎందుకంటే ఎస్ఆర్ ఫ్యామిలీ నా సొంత ఫ్యామిలీ అనుకున్నా, మీ మమ్మీ నా సొంత మమ్మీ అనుకున్నా. మా మమ్మీ 100 సార్లు చెప్పింది ఏంద్రా నేను ఉన్నాను బతుకున్నానని తెలుసా నీకు అని కూడా తిట్టింది మా అమ్మ. అయినా సరే నాకే మా ఏడునో కాదు, నీకు ప్రతిసారి ఏమంటావు నన్ను? నీకు ఆ శ్రీగాడు ఇంపార్టెంటా నేను ఇంపార్టెంటా? ఇంటికి వస్తావురా అని అనలే, ఎందుకన్నావు అట్లా? చెప్తున్నా నార్మల్గా, నేను నీకేమని చెప్తా? శ్రీగాడు ఇంపార్టెంట్ అని చెప్పలే? నీతో మాట్లాడాలమ్మా అన్నాడు. నాన్న నేను ఇంట్లో దర్శనానికి వచ్చాను, వర్షం కూడా వస్తుంది నాన్న, ఒక అరగంట ఆగి నేను ఫోన్ చేస్తాలే అని చెప్తా. ఏమైంది నాన్న? ఏం లే ఊరికే ఫోన్ చేసినావు. అవునా?
అది నేను వాళ్ళ మమ్మీ డాడీని సొంత మమ్మీ డాడీ అని మజాక్ చేసి వాళ్ళ డాడీతో నేను అంత క్లోజ్ నేను వాళ్ళ డాడీకి మా సొంత డాడీలో ఫీల్ అవుతా వాళ్ళ డాడీని మమ్మీని. సో ఆ బాండ్ మనకు ఉందిరా. నువ్వు ఒక పర్సన్ కోసం ఈగోకి పోయి నువ్వు నాకు ఫోన్ చేసి ఎట్లా అంటావు ఆర్ టీమ్ సపరేట్తో నువ్వు చేసుకో ఎట్లా చెప్తావు రా, నాకు అర్థం కాదు. నేను నా నోట్లో ఉంటాను, నోరు జారు అట్లాంటి మాటలు వస్తాయి నాకు రావు రిషియానికి. ఎందుకంటే రిషియాడు ప్రాణం పెడతాడు శ్రీగాని కోసం. ఈ విషయాలు తెలుసు నీకు, తెలిసి కూడా ఎందుకు మాట్లాడినావు మళ్ళా నువ్వు? తప్పు శ్రీ, అది నేను ఫోన్ చేయలేదు శ్రీ నీకు. విడిపోదాం అని నువ్వు చెప్పినావు నాకు. మళ్ళీ నేను ఈ పాయింట్ మళ్ళీ చెప్తున్నా. శ్రీ నాకు ఫోన్ చేసి నువ్వు ఆర్ టీంతో సపరేట్ తీసుకో, ఎస్ టీంతో నేను సపరేట్ చేసుకుంటా అంటేనే ఆ క్షణానికి ఏం మాట్లాడో తెలియదు సరే అన్న. అంతే, మేము ఎప్పుడు విడిపోము. నా ఫ్రెండే. మీరందరూ మౌనిక గురించి అసలు మౌనిక టీం మెంబర్ లాగా. సనా ఎట్లనో మన ప్రియా ఎట్లనో మౌనిక కూడా నాకు ఫ్రెండ్ అంతే. అందరు కలిసి ఉండాలని నా బాధ అంతే, ఇంకేం లేదు. ఇంకా ఎస్టిమేట్స్ అని మంచిగా ఉండడు అంటే ఇంకా నేను వాళ్ళకి ఏమేమి చేసినాను కూడా నేను అవి కూడా చెప్పాను కెమెరా ముందు. నాకు తెలుసు నేను ఏం చేసినా అనేది మంచి చెడు. ఇంకోటి ఏంటంటే రిషి ఆడు పైసల గురించి ఆలోచించే మనిషి కాదు. నా దగ్గర పైసలు ఉంటే అవి ఎట్లా ఖర్చు పెడదామా అని ఆలోచించేటోడు రిషి ఆడు 10 మందికి. నేను అవన్నీ చెప్పుకొని వీడియోల ముందు రైట్. అవి నేను కావాలనే నా ఇతర విషయంలో ఒక 40,000 ఆపి నాకు ఒక 2-3 గంటల కోసం. ఈ పిల్ల వచ్చుడుతోనే కోపంగా శ్రీ పైసలు కట్టాలి కదా అంటే శ్రీ కమిట్మెంట్ ఇచ్చాడు, శ్రీ కడతాడులే అని చెప్పిన అంతే. అంత లోపల ఈ పిల్ల వచ్చేసి శ్రీ అంటుండు నాకు ఏ నమ్మకంతో కట్టాలి, ఛానల్ కూడా లేదు కదా నీ దగ్గర అని చెప్పేసి అన్నాడు. నేను ఆ శ్రీ దగ్గర చేసుకుంటాను. సరే చేసుకో, వాడు యాక్సెప్ట్ చేసి చేసుకో. ఇదే పిల్ల కోసం నేను శ్రీకాంత్తో 1 మంత్ కొట్లాన్నా. వాడు మాట్లాడలే నాతో. ఇప్పుడు వాడు మంచిగా చేసుకుని ఓకే డన్, మంచిదే. బట్ రిషి మైండ్ సెట్ అది ఉండదు. అట్లా పోయినా సరే హెల్ప్ అయితే కదా శ్రీగానికి అనుకున్న మైండ్ సెట్ నాది. సో నేను మళ్ళీ చెప్తున్నా, శ్రీగాని నేను ఎప్పుడు విడిపోము. ఈ అంతా తమాషా అన్ని వీడియోస్ పెట్టద్దు. కానీ నేను అంటే మీరు మౌనికని అంటారు, మళ్ళీ ఏదో రిషి తప్పు చేసినట్టు అయిపోతాడు. నేను తప్పు అంటే నేను ఒప్పుకోను. మళ్ళీ ఇది ఏడాదాకా అవుతుంది. రిషి తప్పు కాదు. ఎప్పుడు రిషి ఆలోచిస్తారు శ్రీగాని మ్యాటర్లో. ఓకే, నేను వేరు, నేను అట్లా మనిషిని కాదు.